అయ్యో, నా జీవితం అంతా అంధకారమే అనుకున్నాను. కానీ నిజమైన అంధకారం నా కళ్ళలో కాదు, నా మనసులో ఉందని ఇప్పుడు తెలుస్తుంది. ఆ రోజు సభలో ద్రౌపది ధర్మం ఎక్కడా అని ప్రశ్నించింది. కానీ నేను మౌనంగా చూస్తూ ఉండిపోయాను. ఆ నిశ్శబ్దమే ఈ కురుక్షేత్ర రక్తపాతానికి కారణమయ్యింది. భీష్ముడు ధర్మ మార్గాన్ని చూశాడు. కృష్ణుడు స్వయంగా వచ్చి శాంతి కోరాడు. కానీ నేను సింహాసనం కోసం, నా పిల్లల భవిష్యత్తు కోసం విదురుడు ఎంత నచ్చ చెప్పినా, సున్నితంగా నన్ను హెచ్చరించినా, నా స్వార్థం కోసం శాంతిని కోరుకోలేకపోయాను. ఇప్పుడు నా ముందు ఏముంది? 9 కుమారులు 100 శవాలయ్యారు. ఒక్కసారి నాన్న అని పిలిచేవారు లేకపోయారు. నాయనా దుర్యోధన, నీ తప్పులను ప్రేమగా కప్పిపుచ్చిన తండ్రిని నేను. నిన్ను గెలిపించడం కోసం నా వంశాన్నే నాశనం చేశాను. పాండవుల మీద అసూయను ఆపలేకపోయాను. నా హృదయంలోని పక్షపాతాన్ని జయించలేకపోయాను. నేను ప్రజలను కాపాడవలసిన రాజును. కానీ నా కుటుంబాన్ని, మొత్తం కౌరవ వంశాన్నే కాపాడుకోలేకపోయాను. ఇప్పుడు నా కుమారుల నవ్వులు తిరిగి వస్తాయా? ద్రౌపది కన్నీళ్లు తుడవగలనా? అభిమన్యుని ప్రాణం తిరిగి తీసుకురాగలనా? ఇలా ఎంతమంది? ఒకరా, ఇద్దరా? అయ్యో, ఎంత పాపం చేశాను! ఇందరి తల్లుల పుత్ర శోకానికి కారణమైన నేను ఈ పాప భారంతో ఎలా బ్రతకాలి? ఆ ధర్మదేవత, నన్ను క్షమించకు. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఓ మహానుభావులారా, మీరు మీ పిల్లల మీద ప్రేమతో ధర్మాన్ని విడిచిపెట్టకండి. ఎందుకంటే పిల్లల మీద మమకారం మీకు శాపమవుతుంది. అధర్మాన్ని చూస్తూ మౌనంగా ఉండిపోయిన నాలాగా మీరు కావద్దు. మీరు ధర్మాన్ని కాపాడండి. ధర్మమే విజయం సాధిస్తుంది. ధర్మమే విజయం సాధిస్తుంది. ధర్మమే విజయం సాధిస్తుంది.